ఏ పక్షి కూడా తన వాళ్ళని నమ్ముకోదు, తన రెక్కల్ని మాత్రమే నమ్ముకుంటుంది. అయినా జీవితంలో నువ్వు నీ పనితనాన్ని నమ్ముకోవాలి, నీ కష్టాన్ని నమ్ముకోవాలి, అంతేగాని ఇతరుల కష్టాన్ని ఆశించకూడదు. కష్టాలు మన సామర్థ్యాన్ని బయటకు తీస్తే, సుఖాలు మన బలహీనతను బయటకు పెడతాయి. అవమానాలు ఒక మెట్టు ఎక్కేలాగా చేస్తాయి. నిందలు మన సహనానికి పరీక్ష పెడతాయి. హేళనలు మన విజయానికి దోహదపడతాయి. సమస్యలు ఉన్నాయని బాధపడవద్దు. ఈ సమస్య ఎందుకు వచ్చింది అని ఆలోచించు. పరిష్కారం నీకే దొరుకుతుంది. ఈ సాయి ఉన్నంత వరకు నిన్ను ఓడనివ్వను. ఎప్పటికైనా సరే గెలిచి తీరాలి. నువ్వు విజయాన్ని సాధిస్తావు. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి బిడ్డ. ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదం అవుతుంది. ఆకలికి భక్తి తోడైతే ఉపవాసం అవుతుంది. నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థం అవుతుంది. యాత్రకు భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది. సంగీతానికి భక్తి తోడైతే కీర్తన అవుతుంది. గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయం అవుతుంది. సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది. పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది బిడ్డ. నువ్వు ఆలోచించు. ఎప్పుడైనా సరే కానీ నీ బాబా చెప్పిన మాటల్లోని అర్థాన్ని గ్రహించు. నీకు ఎప్పుడూ కూడా నేను వెన్నంటి ఉన్నానని నువ్వు ఆలోచించుకో. ఒక్కసారి ఈ సాయి ఏం చెప్తున్నానో తెలుసుకో. కష్టం కన్నీళ్ళనే కాదమ్మా, కొన్ని నిజాలను బయటకు రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగించేస్తుంది. వాస్తవాలు వెలుగు చూపేలా చేస్తుంది. కష్టం కూడా ఒక మంచి నేస్తమే. నీలోని ధైర్యం, నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేయడానికి ఈ కష్టం వచ్చింది అనుకో. భగవంతుడు నీకు పెట్టిన పరీక్ష అనుకో. అంతేగాని డీలా పడిపోకూడదు. నీలోని ధైర్యం, నీలోని సామర్థ్యం బయట పెట్టాలి. నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలాగా చేస్తాయి. అందుకే కష్టాన్ని కూడా ఆనందంగానే ఆహ్వానించాలి. నమ్మకం అనేది ఒక చిన్న పదమే. దీనిని చదవడానికి ఒక్క సెకండే పడుతుంది. ఆలోచించడానికి ఒక్క నిమిషం పడుతుంది. అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది. కానీ నిరూపించుకోవడానికి ఒక జీవితకాలం సరిపోదు. అదే నమ్మకం. నమ్మకానికి ఉన్న విలువ. నువ్వు ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు. సమస్య అనే కలుపు మొక్కలు వస్తూనే ఉంటాయి. అందుకని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కలను తప్పిస్తూ జీవించాల్సిందే కదా. ఎంత కష్టం వచ్చినా నీకు నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరు నీ దగ్గరికి రారు. అలా అని కష్టం వచ్చింది కదా అని దగ్గరకు తీసుకుంటారా అంటే అదీ లేదు. అన్ని భయాలు పిరికితనం కాదమ్మా. కొన్ని భయాల వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి. ఆ బాధ్యతలను నువ్వు నిర్వర్తిస్తూ ఉండు.